నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కంటే మహిళలు 12% అధికంగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా, చాణక్య సంస్థలు తేల్చాయి. జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్ నిర్వహించే సర్వే ఎగ్జిట్ పోల్స్ కు అత్యంత విశ్వసనీయత ఉంది. గత ఏడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిలు ఇద్దరు ఓడిపోతారని, బీజేపీ అభ్యర్థి కె వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేను ఆరా మస్తాన్ విస్తృత స్థాయిలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రానుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా స్పష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ షేక్ మస్తాన్ తన స్వగ్రామం పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం మద్దిరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 49.41% ఓట్లతో వైఎస్ఆర్సీపీ 94 నుంచి 104 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 47.55% ఓటు షేరుతో 71 నుంచి 81 ఎమ్మెల్యే స్థానాలు పొంది ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఇతరులకు 3% ఓట్లు పడవచ్చన్నారు. లోక్సభ ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ 13 నుంచి 15 ఎంపీ స్థానాలు, టీడీపీ కూటమి 10 నుంచి 12 స్థానాలు పొందే అవకాశం ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని,
ఈ నెల 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడం జరుగుతుందన్నారు. ఈవీఎంలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఏజెంట్లను ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నియమించుకోవడం, అభ్యర్థులకు తగు సమాచారం ప్రకారం జరుగుతుందన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో 3వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయడం జరుగుతుందన్నారు. మీడియా పాయింట్స్ వద్ద మాత్రమే ఫలితాల సమాచారం అందుతుందని, దీనికి అందరూ సహకరించాలన్నారు. కౌంటింగ్ ప్రాంతంలో సెల్ ఫోన్స్ నిషేధం ఉంటుందని, పేపర్ పెన్ను మాత్రమే లోపలికి తీసుకువెళ్లాలన్నారు. ఉదయం 8 గంటల అనంతరం కౌంటింగ్ ప్రారంభించి ప్రతి అరగంటకు 1 టేబుల్ లెక్కింపు పూర్తి చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుందన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 4వ తారీఖు పొద్దున 8 గంటలకి షార్ప్గా స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకి, అలానే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 30 మంది అభ్యర్థులు, అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటికీ కలిసి ఇంకో 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము 5 బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు పోస్టల్ బ్యాలెట్, పార్లమెంటుకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము 14 టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే రిమైనింగ్ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్ట్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలకి ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది. అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి, అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో మంగళగిరి, తెనాలి అండ్ ప్రత్తిపాడు జరుగుతుంది. పొన్నూరు థర్మల్ సైన్స్ ల్యాబ్లో పొన్నూరుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో ఇప్పుడున్న ఈ డైక్మెన్ హాల్కి పక్కనే ఇవన్నీ కూడా ఈ బ్లాక్లు ఉన్నాయి. ఆ బ్లాక్లలో కౌంటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇప్పటికే పూర్తి చేశాం. కౌంటింగ్ హాల్స్లో ప్రాపర్ మెష్ దగ్గర నుంచి ఆ టేబుల్స్, తర్వాత అక్కడ ఏజెంట్స్ ఉండడానికి, దెన్ కౌంటింగ్ ఆర్ఓ టేబుల్ కానీ, అట్లనే అక్కడ ట్యాబులేషన్ సంబంధించిన సిస్టమ్స్, అట్లానే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి అక్కడ నుంచి మీడియాకి ఇక్కడ ఇవ్వడానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటితో పాటుగా బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో మొట్టమొదటగా 8 గంటలకి అన్ని సెగ్మెంట్స్లో, అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి. అలానే 7 సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంట్ సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ 2500 మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది. సో ఈ రోజు నుండి పికెట్లు, మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ ఫ్రమ్ 1 o'clock టుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం. కౌంటింగ్ సెంటర్కి చూస్తే 3 లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. 4th లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము. అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్కి ఎంటర్ అవుతారు. వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్, తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్. రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము. సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు. వచ్చిన తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్, అలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము. సిమిలర్లీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ 115 పికెట్స్, 70 మొబైల్ పార్టీస్, 56 చెక్ పోస్ట్స్, 28 QRTs, special striking force, then
రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము. కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు, సెక్షన్ 144 అండ్ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ మీడియా కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు. వీ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో. ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీతో, మీ కుటుంబంతో, బంధువులతో ఇంట్లో చేయండి. దేర్ ఆర్ నో ప్రొసెషన్స్, ర్యాలీస్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబ సమేతంగా ఆయన పర్యటించారు. 15 రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో నేడో రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ మేరకు మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారు? వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసింది. అబ్బే, ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయింది. ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి? దోచుకున్న డబ్బును దాచుకోవడానికి వెళ్లారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు? అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదు? ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత? ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలని జోగి రమేష్ సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన, చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు,
ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? కొత్తపేట హనుమాన్ చౌక్ శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో శ్రీ హనుమంత జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయని లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ సహాయ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి డి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మహాఘటాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ అభిషేకానికి నీళ్లు సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆలయం వెలుపల పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొత్తపేట గుంటూరు పట్టణంలో హనుమాన్ చౌక్ వద్ద వేంచేసినటువంటి ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు 28వ తారీఖు అంకురారోపణతోటి మొదలైనాయి. 29వ తారీఖు తులసి పూజ జరిగింది. ఈరోజు 30వ తారీఖు లక్షమల్లెల పూజ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం ఒక 500-600 మంది భక్తుల ద్వారా పారాయణం జరుగుతుంది. ఈరోజు రేపు 31వ తారీఖు లక్ష తమలపాకుల పూజ చాలా దిగ్విజయంగా స్వామివారికి జరుగుతుంది. తదనంతరము దివ్య రథోత్సవము కోలాటాలతోటి, విచిత్ర వేషధారణలతోటి, భజనలతోటి, రామనామ కీర్తనలతోటి, విద్యుత్ అలంకరణలతోటి జరుగుతుంది. ఈ రథోత్సవం, ఈ దివ్య రథోత్సవం అనేది ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలై నాస్ సెంటర్ మీదుగా భాస్కర్ డీలక్స్, శనక్కాయల ఫ్యాక్టరీ, అలా మళ్ళీ కొత్తపేట శివాలయము, విజయ టాకీస్, లీలామహల్, లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి హిమనీ స్వీట్స్ దగ్గర టర్న్ అయ్యి మళ్ళీ కృష్ణమహల్ మీదుగా ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో వైసీపీకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసీ ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ శ్రేయాస్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణలోకి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్కు ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈసీ దాఖలు చేసేందుకు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ న్యాపతి విజయ్లతో కూడిన ధర్మాసనం శనివారం తీర్పు ఇచ్చింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఒకే మెడికల్ స్టోర్ ఉండటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో సెంటర్లో పలు విభాగాల వైద్యులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఒకే మెడికల్ స్టోర్ ఉండటం వల్ల సిబ్బంది సకాల వార్డుల్లో మందులను తీసుకుని వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
మెడికల్ స్టోర్ నుంచి మందులను తీసుకొని వెళ్లాలంటే స్టోర్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దానివల్ల రోగులకు సేవలు అందించే విషయంలో తాత్సారం జరుగుతోందని తెలిపారు. ఈ విధానంలో మార్పులు తీసుకొని రావాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి ఆసుపత్రి ప్రాంగణంలోనే 3 మెడికల్ స్టోర్లను ఏర్పాటు చేసి సకాలంలో మందులను వార్డులోకి పంపించాలని భావిస్తున్నట్లు డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. పెట్టేసేసి ఆ స్టోర్స్లో కూడా ఫార్మసీ ఎంప్లాయీస్ని డాక్టర్స్ని పెట్టి సప్లై కూడా ఆ బ్లాక్ వరకు అక్కడ సప్లై జరుగుతూ ఉంటే ఈజీగా ఉంటుందని ఆలోచిస్తున్నాం. దాంట్లో తొందరలోనే సుధాకర్ రెడ్డి గారితో ఒక మీటింగ్ కండక్ట్ చేసి సిఎస్ఆర్ఎం గారు అలానే జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారు కదా సార్, ఆవిడతో కూడా మీటింగ్ పెట్టండి. దీనికి ఒక ప్లాన్ చేసేసి నాట్కో విభాగంలో ఒక స్టోరు, మెటర్నిటీ బ్లాక్లో ఒక స్టోరు, పొదిలి ప్రసాద్ బ్లాక్లో ఒక స్టోర్, పాత బిల్డింగ్స్లో ఆల్రెడీ సర్వీస్ బ్లాక్లో ఒక మెయిన్ స్టోర్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో డిఫరెంట్ స్టోర్స్ ఉండటం వలన పని ఒత్తిడి లేకుండా తొందరగా పని ముగించుకొని ఎవరి వార్డులో వాళ్ళు డ్రగ్స్ తీసుకొని వాళ్ళ వార్డుకి వెళ్ళి మిగతా పనులు చేయడానికి కూడా వీలుంటుంది. ఇక్కడ కూడా పని భారం తగ్గుతుంది. అలానే ఈ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి, ఈ హాస్పిటల్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఏ డ్రగ్ ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మరీ కాస్ట్లీ డ్రగ్స్ కానీ రేర్ డ్రగ్స్ కానీ కావాలన్నప్పుడు ఫార్మసీ విభాగంలో మెయిన్ స్టోర్స్కి వచ్చి తీసుకెళ్ళడానికి ఒక ప్లాన్ చేస్తే బాగుంటుందని. తెలంగాణ ఈసెట్ ఫలితాలలో జీవీఆర్ విద్యా సంస్థలు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని జీవీఆర్ డైరెక్టర్ తురకా వీరయ్య తెలిపారు. బ్రాడీపేటలోని జీవీఆర్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాష్ట్ర స్థాయిలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగం నుండి జె వెంకటేశ్వర్లు 132 మార్కులతో 66వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కెమికల్ విభాగం నుండి బత్తుల రామకోటేశ్వరరావు 51వ ర్యాంకును సాధించారని చెప్పారు. అదేవిధంగా పలు విభాగాలలో తమ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులను సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపక సిబ్బంది క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం వల్లనే అత్యుత్తమ ర్యాంకులను సాధించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను అధ్యాపక సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తురకా వీరయ్యతో పాటు ప్రొఫెసర్ రత్నబాబు, స్ఫూర్తి కాంపిటీషన్ డైరెక్టర్ శివనారాయణ, స్పోకెన్ ఇంగ్లీష్ అధ్యాపకులు ఓ శ్రీనివాసులు, ఈసెట్ అధ్యాపకులు అమల్ దాస్, ఎన్ శ్రీను, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 8వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు 30వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫలితాలలో జీవీఆర్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి జీవీఆర్ ప్రతిభను సాటారు. వారికి జీవీఆర్ అధ్యాపక బృందం తరఫున, జీవీఆర్ సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దీంట్లో రామకోటేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంకు. జనరల్గా ఈ కుర్రోడు చదివింది టెక్స్టైల్, రాసింది కెమికల్ ఇంజనీరింగ్, అంటే ఎటువంటి సంబంధం లేని బ్రాంచి ఎగ్జామ్ రాసినవి కూడా తెలంగాణలో 51వ ర్యాంకును సాధించడం జరిగింది. అలానే ఆంధ్ర రాష్ట్రంలో 206వ ర్యాంకుని సాధించడం జరిగింది కెమికల్ బ్రాంచ్ నుంచి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి జె వెంకటేశ్వర్లు రాష్ట్ర స్థాయిలో 66వ ర్యాంకు, దీప్తిక 218వ ర్యాంకు, తర్వాత రోహిణి 345 ర్యాంకులు. అలా సిఎస్సి విభాగంలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఆ తర్వాత ఈసీ బ్రాంచ్ నుంచి వెంకటరమణ 297వ ర్యాంకుని ఆంధ్రప్రదేశ్ ఫలితాలు. అలానే తెలంగాణ ఫలితాల్లో 960 ర్యాంకులు సాధించారు. ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికల్లా 744 రమేశ్శ్రీ ఈసీ బ్రాంచ్ నుంచి సాధించడం జరిగింది. అలానే 916 నాగూర్ భాష ఈసీ బ్రాంచ్ నుంచి ర్యాంకులు సాధించారు. అలానే హరికృష్ణ 982 ఈసీ విభాగం నుంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అలానే మెకానికల్లో తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో సూర్య రోహిత్ 712వ ర్యాంకును సాధించడం జరిగింది. ఇవి ఫలితాలు తీసుకురావడానికి మా అధ్యాపక బృందం చేసినటువంటి కృషి మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడింది. అదేవిధంగా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం వల్ల కూడా వీళ్ళకి కొంతవరకు దోహదపడిందని మేము అనుకుంటున్నాం. రానున్న కాలంలో ఇంకా మంచి ర్యాంక్స్ సాధించడానికి మేము మా అధ్యాపక బృందం కృషి చేయాల్సిన అవసరత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాము. ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థులు మంచి కాలేజీలను ఎన్నుకొని మంచి కాలేజీల్లో 3 సంవత్సరాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించి ఆ తర్వాత మంచిగా సెటిల్ అయ్యి పే బ్యాక్ టు ద సొసైటీకి
అనే నినాదానికి లేకపోతే ఆ వాక్యానికి కట్టుబడి ఉండి సొసైటీకి సర్వీస్ చేయాలని ఈ సందర్భంగా. అందరికీ నమస్కారం. నా పేరు కే రోహిణి ప్రేమవల. నేను డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదువుతున్నాను. రీసెంట్గా జరిగిన ఏపీ సెట్ ఎగ్జామ్లో నాకు 381 ర్యాంక్ వచ్చింది. నేను జీబీఆర్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను. ఈ ర్యాంక్ రావడానికి మా జీబీఆర్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ చాలా కష్టపడ్డారు. మాకు చాలా షార్ట్ కట్స్ నేర్పించారు. అలాగే ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ పెట్టారు. ఆగస్ట్ నుంచి లాంగ్ టర్మ్ కోర్స్ స్టార్ట్ అయింది. నేను అప్పటి నుంచి జాయిన్ అయ్యాను. ఎవ్రీ వీక్ క్లాసెస్ జరిగేది అండ్ తర్వాత జనవరి నుంచి డైలీ క్లాసెస్ జరిగాయి, ఈవినింగ్ క్లాసెస్. సో అకాడమిక్స్తో పాటు మాకు జీబీఆర్ కోచింగ్ సెంటర్ డైలీ ఈవినింగ్ క్లాసెస్ పెట్టేవాళ్ళు. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఈ ఎగ్జామ్స్లో బిట్స్ చాలా హెల్ప్ అయింది మాకు. అండ్ జీబీఆర్ సార్ కూడా చాలా మోటివేట్ చేశారు. మా ఫ్యాకల్టీ కూడా చాలా షార్ట్ కట్స్ చెప్పారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 144 సెక్షన్ యాక్ట్ 30 అమల్లో ఉందని లాలాపేట ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసిందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ సహనంతో ఉండాలన్నారు. భావోద్వేగాలతో అల్లర్లకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇందులో భాగంగా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజకీయ పార్టీ నేతలందరికీ నోటీసులు జారీ చేశారు. కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీ నేతలందరూ ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ ప్రధానమైనదని దీన్ని గౌరవించాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందన్నారు. ఈస్ట్ సబ్ డివిజన్ లాలాపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు అలాగే ఈస్ట్ డిఎస్పీ గారు ఏఎస్పీ గారు ఆదేశాలతో మేము లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అందరి నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు నోటీస్ సర్వ్ చేయటమైనది. ఇది ఎందుకనగా రేపు 4వ తేదీ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి సభలు, సమావేశాలు, ఉత్సవ ఊరేగింపులు నిర్వహించకుండా, అలాగే ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా, గెలిచిన పార్టీ వాళ్ళు ఓడిన పార్టీ వారిని కామెంట్ చేయకుండా, అలాగే గెలిచాం కదా అని ఈ టపాసులకు బాణసంచాలు కార్చడం, టపాసులు పేల్చడం, అలాగే ఇతర పబ్లిక్కి ఇబ్బంది కలగనీయకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా శాంతి భద్రతను అదుపులో ఉంచేందుకు మేము ఈ నోటీసులు నాయకులకు సర్వ్ చేసి వారి కింద ఉన్న కార్యకర్తలందరికీ వారి ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసి 3 అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడ కూడా గుమికూడి ఉండి మీటింగ్ లాంటివి పెట్టకుండా ఉండేందుకు ముఖ్యంగా ఈ యొక్క నోటీసు సారాంశం. ఈ నోటీసును మా జిల్లా ఎస్పీ గారు అందరికీ సర్వ్ చేసి శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా ప్రజలతో సమాయత్తమై ప్రజల అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ తెలియపరిచి శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించవలసిందిగా కోరడమైంది. ఎవరెవరికి ఇస్తున్నారు సార్ నోటీసులు? టీడీపీ లీడర్సు, వైఎస్ఆర్సీపీ లీడర్సు, అలాగే జనసేన మెయిన్ ముఖ్య నాయకులు, మన డిఎస్ నగరు, లాంచెస్టర్ రోడ్డు, ఎల్ఆర్ కాలనీ, నల్ల చెరువు, సంపత్ నగరు, ఈ ఏరియాలకు సంబంధించి అందరి నాయకులకు మేము ఈ నోటీసులు సర్వ్ చేయడం. గుంటూరు నల్లచెరువు మెయిన్ రోడ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం 40వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణతో హనుమాన్ భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ మేరకు దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు అడపా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలు, వార్షిక మహోత్సవాల గురించి వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.